వివాహ బంధం పార్ట్ 29. స్నేహకు తినిపించడం అయ్యి ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకున్న అరుణ్ స్నేహ నిద్రపోవడంతో ఆమెను జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకుని అర్జున్ స్నేహల బెడ్రూమ్లోకి తీసుకెళ్లి అర్జున్ పక్కనే జాగ్రత్తగా ఆమెను పడుకోబెట్టి ప్రేమగా ఆమె తల నిమిరి నిద్రలో కూడా కలతగా ఉన్న అర్జున్ మొహాన్ని క్షణం పాటు అలానే చూస్తూ ఉండిపోయాడు అరుణ్. తరువాత అర్జున్ స్నేహాలిద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయాడు. తన రూమ్లోకి వెళ్ళిన అరుణ్ అశోక్ గారి గురించే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయారు. ఈ 4 రోజులు పిల్లలందరి సరదా సందడి అల్లర్లతో మునిగి తేలిపోవడం అలవాటైపోయిన అశోక్ గారు ఉదయాన్నే ఎప్పటిలా నిద్రలేచి చక్రి గారితో కబుర్లు చెప్తూ స్నేహ చేతి కాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పాపం స్నేహితుడి ఆరోగ్యం పరిస్థితి తెలియని చక్రి గారు తన ఆరోగ్య పరిస్థితి ఇంట్లో అందరికీ తెలిసింది అన్న విషయం తెలియని అశోక్ గారు ఎప్పటిలానే నిద్రలేచారు. కానీ గుండెను రంపం కోతకొస్తున్న ఆ నమ్మలేని నిజం తెలుసుకున్న అర్జున్, స్నేహ, గోకుల్, మీరా, పవన్లు మాత్రం నైట్ ఎప్పటికో కానీ నిద్రపోకపోవడంతో వాళ్ళకి ఇప్పటికీ ఇంకా మెలకువ రాలేదు. అరుణ్ ఆల్రెడీ వీళ్ళందరూ చవి చూస్తున్న బాధను ఒంటరిగా 3 నెలల నుండి భరిస్తూనే ఉండడంతో అతను ఆ బాధకు అలవాటు పడ్డ అరుణ్ కూడా లేట్గా నిద్రపోయాడు కాబట్టి ఇంకా లేవలేదు. ఇక రవళి గారు, భువన్ గారు మాత్రం వయసులో పెద్దవాళ్ళు. ఇలాంటి విషయాల్లో కాస్తో కూస్తో మనసుని రాయి చేసుకునే అనుభవం ఉన్నవారు కాబట్టి వాళ్ళు మాత్రమే ఎప్పటిలా నిద్రలేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చారు. అరుణ్ ఫ్యామిలీ వచ్చాక కూడా ఉదయం అందరికీ బెడ్ కాఫీ మాత్రం స్నేహానే అందించడంతో స్నేహ కాఫీ కోసం ఎదురు చూస్తున్న అశోక్ గారి ముందు రవళి గారు కాఫీ కప్స్ ఉన్న ట్రేతో నిలబడేసరికి అశోక్ గారు కాస్త కంగారు పడుతూ, ఏమ్మా కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి? స్నేహకి ఆరోగ్యం బాగోలేదా ఏంటి అని అడిగారు. ఆయన ప్రశ్నకు రవళి గారు తడబడుతుంటే అప్పుడే అక్కడికి వస్తున్న భువన్ గారు, లేదు మావయ్య, పిల్లలు నిన్న రాత్రి అంతా కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని లేట్గా నిద్రపోయారు, అందుకే ఇంకా ఎవ్వరూ నిద్ర లేవలేదు అనుకుంటా అనడంతో రవళి గారు రిలాక్స్గా ఊపిరి పీల్చుకుంటే అశోక్ గారు ఆలోచనల్లో పడ్డారు. ఆయన నిన్న సాయంత్రం పార్కు నుండి తిరిగి వచ్చిన దగ్గర నుండి అందరిలో ఆ కాసేపట్లో వచ్చిన మార్పుని గమనిస్తూనే ఉన్నారు. ఏదో పోగొట్టుకున్నట్టు, భరించలేని బాధని మోస్తున్నట్టు, అందరి మొహాల్లో కొట్టొచ్చినట్టు బాధ కనిపిస్తూనే ఉన్నా ఒకవేళ సీమంతం పనుల వల్ల అలసిపోయి ఉండడంతో ఆయనకి అలా తప్పుగా అర్థమైందేమో అనుకొని లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకో ఆయనకి నమ్మబుద్ధి కాక రవళి గారిని, భువన్ గారిని పరీక్షగా చూశారు. వాళ్ళంటే పిల్లలు కాబట్టి ఆయనకి దొరికేస్తారు. కానీ వీళ్ళు కాస్త ఇలాంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్న మనుషులు కావడంతో బాధను దాచడం చేస్తుండేసరికి అశోక్ గారు గ్రహించలేక ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెట్టి నిన్నటి నుండి ఆయన కంటికి కనపడని అర్జున్ కోసం వెయిట్ చేస్తూ కాఫీ పూర్తి చేసి అప్పుడే వచ్చిన న్యూస్ పేపర్ తీసుకొని చదవడం మొదలుపెట్టారు. అర్జున్ రూమ్లో అశోక్ గారి హెల్త్ కండిషన్ తెలిసాక మనసు భారంగా మారడంతో ఆ భారాన్ని కన్నీళ్ల రూపంలో బయటకు పంపే ప్రయత్నంలో బాగా ఏడవడం వల్ల స్నేహ ఒడిలో హాయిగా నిద్ర పట్టేసింది. కానీ దాని ఎఫెక్టుతో ఉదయాన్నే కళ్ళు మంటలు పుడుతుంటే కళ్ళు నొలుముకుంటూ నిద్రలేచిన అర్జున్కి తన గుండెల మీద బుజ్జిగా ముడుచుకొని నిద్రపోతున్న స్నేహను చూడగానే అందమైన చిరునవ్వు వచ్చి చేరింది అర్జున్ పెదాల మీద. స్నేహ ఎంత బుజ్జిగా ముద్దిగా ఉన్నా నిద్రలో అంత కలవరంగా ఉన్న ఆమె మోమును చూడగానే అర్జున్ మనసుకి చాలా కష్టంగా అనిపించింది. అర్జున్ అశోక్ గారి పరిస్థితి తలుచుకొని ఇలాంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్గా ఉండాల్సిన తనే చిన్నపిల్లాడిలా బాధపడితే స్నేహ, గోకుళ్లకు ఎవరు ధైర్యం చెప్తారు? విషయం తనకి తెలిసింది అని అశోక్ గారికి తెలిస్తే ఆయనకి ఎవరు ధైర్యం చెప్తారు? ఇలా ఇన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉన్న అర్జున్కి తను ధైర్యంగా ఉంటేనే పరిస్థితులు అన్నీ చక్కబడి అశోక్ గారు ఆరోగ్యంగా తమ ముందుంటారు అనిపించింది. అందుకే అన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉన్న అర్జున్ ముందు తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంతలో తన గుండెల మీదున్న స్నేహ కదలడంతో చిన్నగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ స్నేహ అని ఉదయాన్నే స్వీట్గా విష్ చేయడంతో అర్జున్ పెదాల స్పర్శకు కలవరంగా గజిబిజిగా ఉన్న మనసు కాస్త ప్రశాంతంగా మారడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచిన స్నేహకు చిన్న చిరునవ్వుతో కనిపిస్తున్న అర్జున్ని చూడగానే ఆమె మనసు ఇంకాస్త తేలిగ్గా మారింది. స్నేహ బాధ ఒకటి కాదు కదా, ఒకవైపు అశోక్ గారు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకు గురి చేస్తుంటే ఆ విషయంలో అర్జున్ కృంగిపోవడం స్నేహను మరింత బాధకు గురి చేసింది. కానీ అర్జున్ ఇప్పుడు మొహంలో కనిపిస్తున్న చిరునవ్వు నిజమైనది కాకపోయినా అతని కళ్ళల్లో నిన్న ఉన్నంత బాధ కనిపించకపోయేసరికి స్నేహ మనసు కూడా కాస్త తేలికపడింది. దాంతో స్నేహ అర్జున్ నుదిరిపై ముద్దు పెట్టి మీరు ఇలాగే ధైర్యంగా ఉండండి అర్జున్ గారు, తాతయ్యకి ఏం కాదు అనింది అతని నుదుటికి తన నుదుర ఆనిచ్చి. మౌనంగా కళ్ళు మూసుకొని గోకుల్ కూడా నిన్న అరుణ్, మీరలు ధైర్యం చెప్పడంతో కాస్త తనని తాను
స్తంభాలించుకొని ఇలాంటి పరిస్థితుల్లో అర్జున్కి సపోర్ట్గా నిలబడాలి అని నిర్ణయించుకొని తన మనసుని కూడా కాస్త కఠినం చేసుకున్నాడు గోకుల్. కాసేపటికి అశోక్ గారు పేపర్ చదవడం పూర్తి చేసేసరికి స్నేహ, అర్జున్, పవన్, అరుణ్, మీరా, గోకుల్ ఇలా అందరూ ఒక్కొక్కరుగా హాల్లోకి చేరారు. పేపర్ పక్కన పెట్టేసి రవలి గారు బ్రేక్ఫాస్ట్కి పిలవడంతో అందరూ కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినేది కాస్త బ్రీతింగ్ సౌండ్ కూడా తెలిసేంత నిశ్శబ్దం మధ్య కష్టంగా టిఫిన్ పూర్తి చేసి అశోక్ గారి ముందు మామూలుగా ఉన్నట్టు యాక్ట్ చేయలేక ఎవరి రూమ్కి వారు తిరిగి వెళ్ళిపోతుంటే ఇక అశోక్ గారు ఉండబట్టలేక ఏమైందిరా, ఎందుకు అందరూ ఏదో పోగొట్టుకున్నట్టు ఎలా ఉన్నారు అని అడిగారు. అప్పటి వరకు కాస్త స్ట్రాంగ్గా ఉన్న అర్జున్, గోకుల్, అశోక్ గారు అలా అడిగేసరికి ఇక తనని తాము కంట్రోల్ చేసుకోలేకపోయారు. వెంటనే అశోక్ గారిని 4 అడుగుల్లో చేరి చిన్నపిల్లల ఆయన్ని కరుచుకొని చెరోవైపు భుజాన్ని వాళ్ళ కన్నీళ్లతో తడిపేయడం మొదలుపెట్టారు. క్షణం పాటు అసలు ఏం జరుగుతుందో అశోక్ గారికి అర్థం కాలేదు. కానీ ఆయన భుజాల దగ్గర తడి చేరే తెలిసేసరికి అర్జున్, గోకుల్ ఇద్దరు ఏడుస్తున్నారు అని అర్థమైన అశోక్ గారు కంగారు పడుతూ ఏమైంది నానా, ఎందుకు ఈ కన్నీళ్ళు అంటూ ఇద్దరిని తన నుండి కష్టంగా దూరం జరిపి కన్నీళ్లు తుడుస్తుంటే ఇద్దరు మళ్ళీ ఆయన్ని చుట్టుకొని పోయి మా దగ్గర ఈ నిజం ఎందుకు దాచావు తాతయ్య అని అడిగారు. ఒకేసారి బాధతో కూడికిపోయిన గొంతులో. ఊహ తెలిసిన దగ్గర నుండి పరిస్థితుల కారణంగా అర్జున్కి అశోక్ గారే అన్నీ అయితే గోకుల్ని అర్జున్తో సమానంగా పెంచడంతో కొంచెం అటు ఇటుగా ఇప్పుడు అర్జున్, గోకుల్ల మానసిక పరిస్థితి ఒకేలా ఉంది. అర్జున్, గోకుల్ అలా అడిగేసరికి అశోక్ గారు అనుమానంగా అరుణ్ వైపు చూసేసరికి అప్పటికే నీళ్లు నిండిన కళ్ళతో ఉన్న అరుణ్ని చూడగానే విషయం పూర్తిగా అర్థమైంది ఆయనకి. దాంతో అశోక్ గారు చిన్న చిరునవ్వుతో అర్జున్, గోకుల వెన్ను నిమురుతూ ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది నాన్న. ఆ టైం వస్తే ఎవ్వరూ జరిగే పరిణామాన్ని ఆపలేరు. కానీ ఆఖరి నిమిషం వరకు జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలకు సుఖాలకు చవి చూస్తూ ఒడితొడుకులను ఎదుర్కొంటూ బ్రతికేయడమే జీవితం అంటే అన్నారు. ఆయన మాటలకి ఇద్దరూ బాధగా చూస్తుంటే అరుణ్ ముందుకొచ్చి తాతయ్య మీకేం కాదు, మీకున్న ట్యూమర్ ఆపరేషన్ ద్వారా రిమూవ్ చేసే ఛాన్స్ ఉంది, నేను అంతా కనుక్కున్నాను అనేసరికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాని చక్రి గారు కంగారు పడుతూ ట్యూమర్ ఏంటి అరుణ్, అసలు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, అశోక్ ఏమైంది అని అడిగారు. కంగారుగా స్నేహితుడి భుజం మీద చెయ్యేసి మనవడిని అయోమయంగా చూస్తూ ఆయన అలా అడిగేసరికి అరుణ్ అశోక్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పడంతో ఆయన కళ్ళల్లో సత్తువ నశించినట్టు అయిపోయింది. కళ్ళు బైర్లు కమ్ముతూ తూలిపడి పడబోతుంటే అరుణ్ కంగారుగా ఆయన్ని పడుకోబెట్టే అందరూ ఆయన చుట్టూ చేరిపోయారు. ఆయన్ని జాగ్రత్తగా సోఫాలో కూర్చోపెట్టి కాసిన్ని మంచినీళ్లు తాగించగానే ఆయన అశోక్ గారి చేతులు పట్టుకొని బాధపడుతూ ఈ విషయం నా దగ్గర ఇన్నాళ్ళు ఎందుకు దాచావురా అని అడిగారు. కళ్ళనీళ్లతో. చక్రి గారి ప్రశ్నకు అశోక్ గారు మౌనం దాల్చడంతో ఆయన అశోక్ గారిని హక్ చేసుకొని మౌనంగా ఉండిపోయారు. ఎంతైనా ప్రాణ స్నేహితులు కదా, ఒకరికి బాధ కలిగితే మరొకరు తట్టుకోలేని పరిస్థితి వాళ్ళది. వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎలాంటిదో అక్కడున్న అందరికీ ఆల్రెడీ తెలియడంతో ఆ ఇద్దరిని అలా చూసి వాళ్ళందరి మనసులు మరింత భారంగా మారాయి. అరుణ్ చక్రి గారితో అశోక్ గారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేలా చూసుకునే బాధ్యత నాది, ఆయనకి ఏం కాదు అని మాట ఇవ్వడమే కాదు ధైర్యం కూడా చెప్పడంతో ఆయన మనసు కాస్త తేలికపరుచుకున్నారు. కరెక్ట్గా అప్పుడే నిన్న నైట్ అరుణ్ డాక్టర్ మార్టిన్ పీటర్కి అశోక్ గారి ఆపరేషన్ గురించి మెయిల్ చేయడంతో ఆయన ఇప్పుడు వీలు చూసుకుని కాల్ చేశారు. ఆయన కాల్ చేసేసరికి అరుణ్ పక్కకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి వచ్చాడు. డాక్టర్ చెప్పిన హ్యాపీ న్యూస్తో అరుణ్ సంతోషంగా వచ్చి అశోక్ గారి చేతులు పట్టుకొని తాతయ్య మీకు ఆపరేషన్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ మార్టిన్ రీసెంట్గా ఇక్కడ టెస్ట్ చేయించిన మీ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి చెప్పారు. ఎంత వీలైతే అంత తొందరగా మీకు ఆపరేషన్ చేయడం మంచిదే అని చెప్తున్నారు. అందుకే ఆయన 1 వీక్లో ఇండియా వస్తున్నారంట. ఈలోపే మిమ్మల్ని మెంటల్కి ప్రిపేర్డ్గా ఉండమన్నారు తాతయ్య అనేసరికి అశోక్ గారికి ఆపరేషన్ అవడంతో ధైర్యం సరిపోక ఆపరేషన్ అంత అవసరమా అరుణ్, అదేమైనా అటు ఇటు అయితే మీ అందరితో నాకున్న ఈ కొద్ది రోజులు కూడా ఉండవు అన్నారు ఆయన బాధగా. ఆయన మాటలకు అర్జున్ ఆయన్ని హక్ చేసుకుని నువ్వు మాతో కొద్ది రోజులలో నెలలలో ఉంటే కుదరదు తాతయ్య, లైఫ్ లాంగ్ నువ్వు మాతోనే ఉండాలి, నువ్వు మాకు మా లైఫ్ అంతా కావాలి తాతయ్య, నువ్వు స్ట్రాంగ్గా ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి అని వాడు చెప్తున్నాడు కదా, వాడి మీద నమ్మకం ఉంచు, నీకేం కాదు, నువ్వు మాతోనే ఉంటావు అని కంటి కొసాన
కన్నీళ్లు అదుముకొని అశోక్ గారికి ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశాడు అర్జున్. చిన్నప్పటి నుండి అర్జున్ని ఆయన చేతులతో పెంచిన అశోక్ గారికి అర్జున్ ప్రస్తుత మానసిక పరిస్థితిని ఎంత దారుణంగా ఉంటుందో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి బాగా తెలుసు. అర్జున్ ఆయన విషయంలో తనని తాను స్ట్రాంగ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు అని అతని కళ్ళే సాక్ష్యం కాగా ఆయన కూడా అధైర్యపడుతూ అప్పటికే నిన్నటి నుండి ఏడుస్తూ ఉండడం వల్ల వాడిపోయిన కుటుంబ సభ్యులు అందరి మోహాలు చూసి వాళ్ళని ఇంకా బాధ పెట్టలేక తనని తను మోటివేట్ చేసుకుని సరే అన్నారు. ఆయన ఓకే చెప్పడంతో అందరి గుండెల్లో పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది. నిన్న ఆ విషయం తెలిసిన దగ్గర నుండి ఆ ఇంట్లో ఏ ఒక్కరూ ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకొని ఎరగరు. కానీ అరుణ్ అశోక్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి గట్టి భరోసా ఇవ్వడమే కాక ఆయన కూడా కాస్త ధైర్యంగా కూడా అందరూ రిలాక్స్ ఫీల్ అయ్యారు. కాసేపటికి అందరూ కలిసి లంచ్ చేయగానే భువన్ గారు ఆఫీస్లో వర్క్ పెండింగ్ ఉండిపోయింది కాబట్టి ఆయన వెళ్ళక తప్పదు అని చెప్పడంతో అర్జున్తో సహా ఇంకెవ్వరూ కాదనలేకపోయారు. ఆయనతో రవలి గారు కూడా ప్రయాణం అవ్వాలి అనుకున్నారు. అరుణ్ మాత్రం అశోక్ గారికి ఆపరేషన్ అయ్యి ఆయన కాస్త కోలుకునే వరకు ఇక్కడే ఉంటాను అని అర్జున్కి మాట ఇవ్వడంతో తన హాస్పిటల్ డీన్కి విషయం చెప్పి లాంగ్ లీవ్ తీసుకున్నాడు. ఇక పవన్కి కూడా మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అవుతూ ఉండడంతో అతను కూడా అశోక్ గారికి ఆపరేషన్ అయ్యాక మళ్ళీ వస్తాను అని చెప్పి మరుసటి రోజుకి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. మరుసటి రోజు భువన్ గారు రవలి గారు పూణే బయలుదేరుతూ అర్జున్ స్నేహలకు మాత్రమే కాదు గోకుల్కి కడుపుతో ఉన్న మీరాకి మరిన్ని జాగ్రత్తలు చెప్పి తప్పని పరిస్థితుల్లో బయలుదేరారు. చక్రి గారు మాత్రం స్నేహితుడికి ఇలాంటి పరిస్థితుల్లో అండగా ఉండాలి అని ఆయన దగ్గరే ఉండిపోయారు. వాళ్ళతోనే వాళ్ళు పూణేకి బయలుదేరితే పవన్ బెంగళూరుకి బయలుదేరాడు. 2 రోజుల క్రితం ఆ ఇంట్లో నెలకొన్న సందడి సరదా అల్లరి ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్గా మారేసరికి అందరికీ మనసులకు మరింత కష్టంగా ఉంది. కానీ ఎవరికి వారు ధైర్యం చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు అశోక్ గారితో టైం స్పెండ్ చేస్తూ ఆయనకి మెంటల్గా అన్నిటికీ సిద్ధం చేస్తున్నారు. అరుణ్ అశోక్ గారికి మాత్రమే ఇంట్లో అందరినీ కూడా అన్నిటికీ సిద్ధం చేస్తున్నాడు. 4 రోజుల తర్వాత అర్జున్ రూమ్లో అప్పటి వరకు అశోక్ గారితో టైం స్పెండ్ చేసి అప్పుడే రూమ్లోకి వచ్చిన అర్జున్కి సోఫాలో కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించిన స్నేహను చూస్తూ సైలెంట్గా వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకొని అర్జున్ ప్రశ్నతో అతని స్పర్శతో ఆలోచనల నుండి తేరుకొని స్నేహ అర్జున్ మెడవంపులో తల దాచుకొని అతని చుట్టూ చేతులు బిగించి మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనం వెనుక ఎంత బాధుందో ఆమె నోటితో చెప్పాల్సిన అవసరం లేదు అర్జున్కి. అతని గుండెల్లో సింహాసనం ఉన్న తన ప్రాణసఖి మనసు ఏముందో ఆమె మైండ్లో ఏం రన్ అవుతుందో అర్జున్కి బాగా తెలుసు. ప్రస్తుతం స్నేహకు అశోక్ గారి పరిస్థితి చూశాక తనని చిన్నప్పటి నుండి అమ్మా నాన్నలా సాకిన వాళ్ళ నానమ్మ తాతయ్య గుర్తొచ్చారు. కానీ ఆ విషయం బయటికి చెప్పి అర్జున్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది స్నేహ. 4 రోజుల నుండి స్నేహ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ఇలా గమనించిన అర్జున్ ఆమెను ఒక క్షణం కూడా ఒంటరిగా వదలట్లేదు. అయితే తనతో పాటు అశోక్ గారి దగ్గర కూర్చోపెట్టుకుంటున్నాడు, లేకపోతే మీరా దగ్గర వదులుతున్నాడు. అర్జున్ అశోక్ గారి ఆపరేషన్ అయ్యి ఆయన హెల్త్ కాస్త సెట్ అయ్యాక స్నేహకు ఆమె ఊహించని సర్ప్రైజ్ ప్లాన్ చేసి తామిద్దరూ సంపూర్ణంగా భార్యాభర్తలు అయ్యేలా ప్లాన్ చేయాలి అన్న ఆలోచనల్లో ఉన్నాడు. అర్జున్ ఏం ప్లాన్ చేస్తాడో ఏమో కానీ దేవుడు వీళ్ళ కోసం ఇంకేం ప్లాన్ చేశాడో ఇలా అర్జున్ ఆలోచిస్తూ స్నేహ తల నిమురుతూ ఉండేసరికి ఈ వారం రోజుల నుండి శరీరం కంటే మనసు బాగా అలసిపోవడంతో అర్జున్ స్పర్శ తగలడం ఆలస్యం ఇట్టే నిద్ర పట్టేసింది స్నేహకు. దాంతో మెడ వంపులో ఉండాల్సిన స్నేహ గుండెల మీదకు జారిపోవడం గమనించిన అర్జున్ ఆమె నిద్రపోయింది అని అర్థం కావడంతో మెల్లగా ఆమెను చేతుల్లోకి తీసుకొని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి లైట్స్ ఆఫ్ చేసి వచ్చి తను కూడా ఆమె పక్కనే పడుకొని ఆమెను తన గుండెల మీదకు తెచ్చుకున్నాడు అర్జున్. నిద్రలో ఉన్న స్నేహ అర్జున్ చుట్టూ చేతులు బిగించి ఇంకాస్త దగ్గరికి జరిగి సరికి ఆమె చేసే పనికి అర్జున్ నవ్వుకుంటూ ప్రేమగా స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి రేపే అశోక్ గారిని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంది కాబట్టి ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్న తొందరగానే నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. ఉదయం అరుణ్ అర్జున్ గోకుల్ చక్రి గారు అశోక్ గారిని తీసుకొని ముందు గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని అశోక్ గారికి జరగబోయే ఆపరేషన్ సక్సెస్ కావాలి అని వేడుకొని అటు నుంచి అటే హాస్పిటల్కి బయలుదేరారు. అది అరుణ్కి బాగా తెలిసిన హాస్పిటల్ కావడంతో తనే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అశోక్ గారిని అడ్మిట్ చేశాడు. డాక్టర్ మార్టిన్ పీటర్ అప్పటికే ఇండియాకి బయలుదేరారు. కానీ ఆయన వచ్చేసరికి అశోక్ గారిని హాస్పిటల్ జాయిన్ చేసి కొన్ని టెస్ట్ చేయించమని ఆయన అరుణ్కి మెయిల్ చేయడంతో అరుణ్ ఆ పనిలో బిజీ అయ్యాడు.
సాయంత్రం అయ్యేసరికి డాక్టర్ చెప్పిన అన్ని టెస్ట్ రిపోర్ట్స్ కూడా రావడంతో తనకి తెలిసినంత అన్నీ చెక్ చేసి కాస్త రిలాక్స్ అయ్యాడు అరుణ్. అప్పటికే గోకుల్ మీరా కోసం ఇంటికి వెళ్ళేసరికి స్నేహ హాస్పిటల్లో అందరికీ క్యారియర్ పంపించడంతో ముందుగా అశోక్ గారికి పెట్టి తరువాత అందరూ ఏదో తిన్నాం అనిపించేశారు. నైట్ అశోక్ గారి దగ్గర ఇద్దరు మాత్రమే ఉండాలి అనడంతో అర్జున్ ఉదయం ఆపరేషన్ టైంకి రమ్మని గోకుల్ని చక్రి గారిని ఇంటికి పంపించేశాడు.